రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకొచ్చింది. ఇప్పటికే సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక ఎప్పుడెప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 17 నుండి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రకటన కూడా విడుదలైంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటారు. దీంతో ఈసారి సీఎల్పీ నేత ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ చర్చ ఊపందుకుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతను సమావేశాలు జరిగేలోపే ఎన్నిక చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి పార్టీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే అధిష్టానం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేఎస్ వేణుగోపాల్ కు అప్పగించింది. ఆయన మరో వారం రోజుల్లో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి సీఎల్పీ నేతను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించే తీర్మానం చేస్తారు. అనంతరం రాహుల్ సీల్డ్ కవర్ ద్వారా సీఎల్పీ నేతను ఖరారు చేస్తారు. ఇప్పటికే సీఎల్పీ నేతగా పలువురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి వారుగా అనుచరగణం తమ నేతకు సీఎల్పీ వస్తుందంటే తమ నేతకు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తమ అధినేత రాహుల్ గాంధీ సీఎల్పీ నేతగా ఎవరి పేరు సూచిస్తారనే దానిపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఈ ఉత్కంఠ వచ్చే వారంలో తెరపడనుంది.